సర్కార్ తేవాలనుకుంటున్న ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లుపై డిబేట్ టాక్ మొదలైంది. ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తే ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందంటున్నారు విద్యావేత్తలు. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు దూరమయ్యే పరిస్థితి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లోనే ప్రైవేటు యూనివర్సిటీలు నెలకొల్పేందుకు బిల్లు తీసుకొచ్చే పనిలో పడింది రాష్ట్ర సర్కార్. ఇప్పటికే ప్రైవేటు యూనివర్సిటీల అనుమతులపై సంబంధిత అధికారులతో చర్చించిన సీఎం కేసీఆర్ సాధ్యాసాధ్యాలు పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. అయితే విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నుంచి మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 11 స్టేట్ యూనివర్సిటీలు, 2 సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. దాదాపు అన్ని యూనివర్సిటీల్లోనూ సరిపోను సౌకర్యాలే లేవు. అధ్యాపకులు అంతకన్నా లేరు. ఏడాదిన్నర కాలంగా ఏ ఒక్క యూనివర్సిటీ కూడా వైస్ ఛాన్సలర్ లేరు. తెలంగాణ సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి యూనివర్సిటీల సమస్యల పరిష్కారంపై సరైన ఫోకస్ పెట్టడం లేదని విద్యావేత్తలు అంటున్నారు. కొందరి అవసరాల కోసం ఎవరూ అడగని ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు తెస్తామనటం అనుమానాలకు దారితీస్తోందంటున్నారు. ఉన్నత చదువులు చదవాలనే పేద విద్యార్థుల కలలు నెరవేరకపోవచ్చని అంటున్నారు విద్యావేత్తలు. ఈ విశ్వవిద్యాలయాలకు తగినన్ని గ్రాంట్స్ ఇచ్చి దేశంలో మిగతా ప్రతిష్ట కలిగిన విశ్వవిద్యాలయాలతో పోటీ పడేలాగా ఈ విశ్వవిద్యాలయం తీర్చిదిద్దుతారని అనుకున్నాం. ప్రైవేటు విశ్వవిద్యాలయాలను తీసుకొస్తాము అని అంటే ఇది అసలు తెలంగాణ ఉద్యమంలో ప్రజల ఆకాంక్షన, ఉద్యమ కాలంలో ఇది ఎప్పుడైనా చర్చకు వచ్చిందా? అసలు విద్యను ప్రైవేటీకరించడం అంటే అది ఎవరికి ప్రయోజనము? అసలు ప్రైవేటీకరించవలసిన అవసరం ఏమొచ్చింది అనేటువంటి ప్రశ్నలు తెలంగాణ ప్రజలు న్యాయంగానే అడుగుతారు. కార్పొరేట్ విద్యా సంస్థల కారణంగా ప్రస్తుతం సర్కారు బళ్ళు, ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైన పరిస్థితి. ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తే ఉన్నత చదువులు కూడా కేవలం డబ్బున్న 10% మందికి మాత్రమే పరిమితం అవుతాయంటున్నారు మేధావులు. ప్రైవేటైజేషన్ అనేది ఈనాడు పాలకులకు అవసరం. ఇదివరకు గవర్నమెంట్ జూనియర్ కాలేజీల యొక్క పరిస్థితి ఏమైందో, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల పరిస్థితి ఏమైందో, రేపు యూనివర్సిటీల పరిస్థితి కూడా అదే అవుతుంది. అంటే ప్రైవేట్ కాలేజీలు పెట్టినప్పుడు వానికి కేవలం అవుతుందో లాభాపేక్షే వానికి ప్రధానం. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు నిర్ణయాన్ని సర్కారు వెనక్కి తీసుకోవాలని సూచిస్తున్నారు విద్యావేత్తలు. లేదంటే ప్రభుత్వ రంగ యూనివర్సిటీలను కాపాడుకోవడానికి మరో ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.